సో ఇక్కడి వరకి వచ్చినటువంటి ఆ మౌనిక ఇక్కడికి వచ్చిన తర్వాత మెట్లన్నీ పైకి ఎక్కుతూ వచ్చింది. సో ఇక్కడి వరకి ఎక్కడ కూడా ఎక్కడ డబ్బులు అడగలేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చివరిగా ఇదే ఆ దేవుడి స్వరూపం. ఇక్కడికి వెళ్లి ఆ దేవుడిని దర్శించుకుంటారు. సో కుమ్మరి మల్లికార్జున స్వామి ప్రతిరూపం ఇక్కడ. సో ఇక్కడికొచ్చి దర్శనం చేసుకునే సమయంలో ఎగ్జాక్ట్‌గా ఇక్కడికొచ్చిన తర్వాత లోపలికెళ్ళి టెంకాయ కొట్టొస్తా అని చెప్పి మౌనిక అడిగిందంట. సో ఇలాగే ఈ గేట్స్ క్లోజ్ చేసుండే ఆ రోజు. సో గేట్స్ అనేవి ఇట్లా క్లోజ్ చేసుండేవి. సో ఈ క్లోజ్ చేసిన గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళి నేను కొబ్బరికాయ కొట్టొస్తా అని చెప్పి ఆమె అడగడంతో ఇక్కడున్నటువంటి వాళ్ళు ఎవరైతే ప్రధానంగా శ్రీనివాస్ రెడ్డి గానీ, తను చెప్తున్న సురేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి గానీ, సో ఎవరు ఇక్కడ అడ్డుగా ఉన్నారో తెలీదు గానీ ఇక్కడ అడ్డుగా ఉండి ఇక్కడి నుంచి పంపించారు. ఏమని? "నువ్వు తక్కువ జాతి దానివి, తక్కువ కులం దానివి. సో లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉండదు. ₹100 ఇవ్వమని అడిగారంట. ₹100 దేనికైనా మౌనిక క్వశ్చన్ చేయడం ఇక్కడ తప్పైంది. ఇక్కడ కూడా ₹100 రిజర్వేషన్ లేకుంటే స్పెషల్ దర్శనం అని లేదు, ఇక్కడ మెన్షన్ చేసలేదు పర్టికులర్గా. సో ₹100 దర్శనం అని లేదు, స్పెషల్ దర్శనానికి అని చెప్పి ఎక్కడ టోకెన్లు లేవు, రిసీట్ లేదు, ఏదీ లేదు. అయినా ఈ లోపలికి వెళ్ళడానికి అడగడంతో దీనికి ఒక కమిటీ కూడా లేదు ఆలయానికి. వాళ్ళంతా వాలంటీర్స్గా ఉన్నారు ఇక్కడ. ఆ వాలంటీర్స్గా ఉన్నవారు లోపలికి అనుమతించలేదు. సరే ₹100 అడిగారు, రిసీట్ లేదని చెప్పి ఆ అమ్మాయి అడగడంతో ఆ అమ్మాయిని బండ బూతులు తిడుతూ జాతి పేరుతోని, కులం పేరుతోని దూషించి లోపలికి వెళ్ళకుండా అనుమతించలేదు. సో ఆ రోజు పంపించేశారు. ఉదయాన్నే జరిగింది ఈ సంఘటన. సో ఉదయం జరిగిన తర్వాత వెంటనే అమ్మాయి ఏం చేసింది, సరే తిట్టారు కదా నన్ను, నాతో పాటు వచ్చిన ఇంకో మహిళని, లేదా వాళ్ళ అత్తని, అందరు తిట్టారు కదా అని చెప్పి సో ఇక్కడ నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. సో ఆ అమ్మాయి ఈ కంప్లైంట్ రాసిన ప్రకారంగా నా చేతిలో ఉంది ఎఫ్ఐఆర్. సో ఇప్పుడే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో ఈ కంప్లైంట్ ప్రకారంగా అమ్మాయి మౌనిక ఏం చెప్తుందంటే వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయి మెట్ల మీద కూర్చొని పోయింది. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఆయన భర్త గణేష్కి చేరింది. సో ప్రేమించి పెళ్లి చేస్తున్నారు కాబట్టి గణేష్కి ఇన్ఫర్మేషన్ తెలడంతో గణేష్ ఏం చేసిండు, ఒక వాట్సాప్ గ్రూప్లో ఎవరు నా భార్యను తిట్టింది, లేకపోతే ఎవరు నా తల్లిని తిట్టింది అన్నట్టుగా ఆయన కొన్ని మెసేజ్ పెట్టిండు ఆగ్రహంతో. సో మెసేజ్ కాస్త వీళ్ళకి రీచ్ అయింది. సో మాట్లాడదాన్ని రమ్మని పిలిచారో లేకపోతే ఏం జరిగిందో తెలియదు. సో సాయంత్రానికల్లా మళ్ళీ గణేష్ పైకి వచ్చేసాడు. సో గణేష్ ఇదే ఆలయం దగ్గరకు వచ్చారు. సుమారుగా 4-5 గంటల సమయానికల్లా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత వెంటనే ఎవరు ఏంటి అనే సంగతి అడగడం మొదలుపెట్టిన తర్వాత ఇక అసలు గొడవ మొదలైంది. సో డైరెక్ట్గా ఎక్కడ ఈ దాడి జరిగింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ఎక్కడిదో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇందాక మనం స్టార్టింగ్ వస్తున్నప్పుడు కొబ్బరికాయల కోసం ఒక రూమ్ ఏర్పాటు చేశారు కదా, ఆ రూమ్ కూడా చూపిస్తా. ఇంకా టెంకాయలు అక్కడే ఉన్నాయి. ఆ టెంకాయలు పెట్టినటువంటి చోటే గణేష్ని చాలా దారుణం కొట్టారు. అదే చోటు దగ్గర ఇప్పుడు ఆ 2 ఏళ్ల చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. తుది శ్వాస విడడానికి కారణమైనటువంటి సంఘటన ఆ రూమ్ దగ్గర జరిగింది. మీకు ఆ రూమ్ కూడా చూపిస్తా. సో ఇప్పటివరకు మీకు ఆ మౌనిక అండ్ మౌనిక వాళ్ళ అత్త అంటే గణేష్ వాళ్ళ తల్లి పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడ అడ్డగించారో చూసాం. సో అలా దూషించడంతో వాళ్ళు వచ్చి చాలాసేపటిగా ఈ మెట్లపైన కూర్చున్నారంట. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆ విషయం గణేష్కి చేరింది. గణేష్ వాట్సాప్ గ్రూపులో ఒక మెసేజ్ పెట్టడం, మెసేజ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎవరైతే నిర్వాహకులుగా ఉన్నారో, అఫీషియల్ నిర్వాహకులు ఏం కాదు, సో వాళ్ళంతా వాలంటీర్స్గా ఉన్నారంటే ఇక్కడ సర్పంచ్ వచ్చేసి తూకారాం రెడ్డి. సో ఆయన సమక్షంలో ఈ ఆలయానికి సంబంధించి అక్కడ వాలంటీర్స్గా ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. సో వచ్చిన తర్వాత ఈ వాట్సాప్లో పెట్టిన మెసేజ్ గురించి మాట్లాడదామని ఆయన పిలిపించారు గణేష్ ఇక్కడికి. సో గణేష్ వచ్చాడు. గణేష్ వచ్చిన తర్వాత ఇప్పుడు గణేష్ పైన, ఆ గణేష్ కుటుంబం పైన అంటే మౌనిక పైన, ఆ తర్వాత 2 ఏళ్ల చిన్నారి మరణానికి కారణమైనటువంటి ఇవే ఆ రూమ్. ఈ రూమ్లోనే ఆ ఘటన జరిగింది. సో కొబ్బరికాయలకు సంబంధించిన దగ్గర యాజ్ పర్ ఎఫ్ఐఆర్ ఆ కంప్లైంట్ కాపీలో మౌనిక రాసిన ప్రకారంగా కొబ్బరికాయల రూమ్లో వేసి కొట్టారు గణేష్ని. సో గణేష్ని ఇదే రూమ్లో వేసి కొట్టారంట. ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయలను తీసి తలపై పగలగొట్టడం, కొబ్బరికాయలు తీసేదాన్ని బట్టి ఆ రాడ్ పెట్టి ఆ రాడ్డుతో గణేష్ని కొట్టడం, ఇవన్నీ జరిగాయన్నట్టుగా మౌనిక చెప్తోంది. సో ఇదే రూమ్లో ఇప్పుడు గణేష్ పై దాడి జరిగిన తర్వాత అరుపులు వినిపించాయని చెప్పి ఆ కంప్లైంట్ కాపీలు రాసుకొచ్చింది. అరుపులు వినిపించాయి. ఆ అరుపులు వినిపించడంతో నేను అండ్ మా అత్త మౌనిక అండ్ గణేష్ వాళ్ళ తల్లి ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఆ సమయంలో మౌనికతో పాటుగా ఆ 2 నెలల పాప కూడా ఉంది. ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత దాడి జరుగుతోంది, కొడుతున్నారు. గణేష్ అరుపులు వినిపించాయి. అంతలోనే వదిలేయండి సార్ అని చెప్పి ఎంత బ్రతిమలాడుకున్నా వదిలేయకపోవడంతో ఆ తర్వాత సార్ నా 2 నెలల పాపను చూసైనా వదిలేయండి అని చెప్పి అక్కడున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కుపేందర్ రెడ్డి అందరి పేరు రాసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ముందు వాళ్ళ కాళ్ళ దగ్గర చూసి వదిలేయండి సార్ అని కొంత క్షమాభిక్ష కోరదాం, లేకపోతే అని ఏమంటారు, ఇక కులహంకారంతో దూషించిన వాళ్ళు ఇంకా అహంకారంతో ఉంటారు కదా. సో పాపమైనా అనకపోతారా ఆ పాపం చూసిన తర్వాత అని చెప్పి వాళ్ళ కాళ్ళ దగ్గర ఆ పాపను పెట్టి వదిలేయండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసిందంట మౌనిక. దీంతో ఆగ్రహావేశం ఎక్కడి నుంచి కట్టలు తెంచుకొచ్చింది తెలియదు. మనిషికి అన్నం తినే వ్యక్తికి అయితే వరకు కూడా ఇటువంటి విషయంలో చాలా ఆలోచిస్తాం.
మన ముందు ఒక చిన్న పాప ఉంది. మనుషులే కదా వాళ్ళు కూడా. కులం తక్కువైనంత మాత్రాన ఇంకేదో పేరు చెప్పి వాళ్ళు ఎంత దూషించినా, ఎంత చేసినా వదిలేయండి అయ్యా, మా ఇంటికి మేము పోతామని వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా ఆ 2 నెలల పాపను తీసుకొని ఆ కాళ్ళ దగ్గర వదిలేసిన వాళ్ళ అమాయకత్వం చూడండి. కులం పేరు చెప్పి దూషించినా, వాళ్ళు ఇంతలా చిత్రహింసలకు గురి చేసే విధంగా పాపం వాళ్ళ భర్తను కొట్టినా కూడా వదిలేయండి అయ్యా అని చెప్పి ఆ మౌనిక ఆ 2 నెలల పాపని వదిలేయండి అయ్యా అని చెప్పి ఆ పాపను చూపిస్తే పాపం కలుగుద్ది అనుకున్నారు. కానీ ఇంత పాపాత్ములని బహుశా ఆ తల్లి అనుకోలేదు. నవమాసాలు మోసి కని 2 నెలల పాటుగా అల్లారు ముద్దుగా ఆ పాపని ఎంత చక్కగా పెంచుకున్నదో. ఏడిస్తే పాలివ్వడం, ఏం చేయాలో తెలియనటువంటి ముక్కు పచ్చలారని పసకంది అంటారు చూసారా, దానికి నిలువుటద్దం లాంటి ఒక పదానికి సరిపోయేటువంటి ఆ పదం ఇక్కడ వాడొచ్చు మనం. ఆ పాపని మధు రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కాల్తో తంతే 2 మీటర్ల వరకు దూరం పడిపోయిందంట ఆ అమ్మాయి. ఆ చిన్నారి 2 మీటర్ల దూరం పడిపోయిందంట. ఆ పడిపోయినటువంటి చిన్నారిని వెళ్ళి ఏడుస్తున్నటువంటి ఆ చిన్నారి దగ్గరికి వెళ్ళిపోయి వెంటనే ఆ తల్లి కన్నపేగు కదా హక్కున చేర్చుకొని మళ్ళీ పాలిస్తే పాలు తాగడం లేదు. వెంటనే హుటాహుట్న ఆసుపత్రి తరలించారు. గణేష్ని అప్పుడే వదిలేశారు. సో అప్పుడు నిర్బంధించారంట వాళ్ళందరినీ కూడా, అలా తన్నా కూడా నిర్బంధించారంట. అప్పుడు గణేష్ అనేటువంటి వ్యక్తి డైల్ 100కి కాల్ చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళ చెర నుంచి వినిపించారు. ఇవన్నీ కూడా పోలీస్ సంఖ్యలుగా మార్చుకున్నారు. అంతా కూడా ఒక జైల్లాగా మార్చేసుకున్నారు వాళ్ళు. గణేష్ కుటుంబాన్ని నిర్బంధించడం కోసం తుకారాం రెడ్డి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి, కుపేందర్ రెడ్డి, ఇతరత్ర పేరు 8 మంది ఎవరైతే ఉన్నారో ఈ కొబ్బరికాయలు అమ్మేటువంటి దుకాణాన్ని మల్లన్న సాక్షిగా, సాక్షాత్తు మల్లన్న దేవుడు సాక్షిగా ఒక జైలుగా మార్చుకొని ఇక్కడ నిర్బంధించారంట. ఆ తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళు విడిపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజే అమ్మాయికి, ఆ చిన్న పాపకి అప్పటికే ఇక్కడ గుక్కపెట్టి ఏడడం, పాలు తాగడం లేదు, దెబ్బలు తాకినాయి, 2 మీటర్ల దూరం పడిపోయింది ఆ చిన్న పాప. మోసే పసికందుకు చిన్నగా ఒక గాయమైతేనే అల్లాడిపోతాం, చిన్న చిన్న దోమలు కుడతాయి అనేటువంటి బాధతో కూడా ఇంటికి వచ్చిన తర్వాత చిన్నపిల్ల ఇంట్లో ఉంటే ఎంత చుట్టూ నెట్టింగ్ వేస్తాం, ఎంత రక్షించుకుంటాం చూడండి. అటువంటి పాప ఆ కాల్తో తంతే దూరం పడిపోయి మళ్ళీ మరుసటి రోజు ఆసుపత్రి పాలైపోతే 2 రోజుల పాటుగా ఆసుపత్రిలో చికిత్స పొంది తుదిశ్వాస విడిచింది. ఇంత సంఘటన జరిగి ఒక కులహంకారంతో, కుల విద్వేషంతో, అహంకారం మదం బలుపెక్కినటువంటి వ్యక్తులు ప్రవర్తించినటువంటి సాక్షాత్తు ఈ కుమ్మెర గ్రామం ముందు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లమల పులని చెప్తాడు చూసారా, పాలమూరు బిడ్డ, పాలమూరు గడ్డ మీదే జరిగింది. ఎక్కడెక్కడ సమస్యల గురించి అడ్రస్ చేసేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్య గురించి అడ్రస్ చేయడానికి ఇంతవరకు ఇక్కడ కూడా దాఖలాలు లేవు. పోనీ స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అయినా కనీసం స్పందించారండి ఇప్పటివరకు, కనీసం ఆ కుటుంబానికి మద్దతుగా నిలబడతానటువంటి ఒక మాట కూడా చెప్పలేదు. 2 నెలల చిన్నారి మీ ఇంట్లో ఇటువంటి సంఘటన జరిగినా, మీ ఇంట్లో కుక్కలకు, మీరు పెంచుకునే కుక్కలకు చిన్న గాయమైనా కూడా వెంటనే ఆసుపత్రికి తీసుకుపోయి స్పెషల్ డాక్టర్ల చేత వైద్యం చేయిస్తారు కదా. అటువంటిది కడుపున కన్నటువంటి ఆ తల్లికి ఆ కన్న పేగు బంధం దిగిపోయిందనంటే కనీసం ఆ తల్లి కోసం ఆలోచించి దాఖలా లేవా? ఇప్పటివరకు పోలీసులు రకరకాల సమాధానాలు చెప్తున్నారు. ఇక్కడ ఈ సంఘటన మొత్తం చూపించాను మీకు నేను. ఇప్పుడు డైరెక్ట్గా ఆ కుటుంబం దగ్గరికి వెళ్దాం, ఆ కుటుంబంతో మాట్లాడదాం. ఆ తల్లి మౌనికి ఏం చెప్తోంది, ఆడికి వెళ్ళిన తర్వాత గణేష్ ఏం చెప్తాడు, ఆ కుటుంబీకులు ఏం చెప్తున్నారు, వాళ్ళంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.